ఉండే అట్లా కాదు ఏడు పడలేదు దానికి పెట్టాను అందరికి నమస్కారం అబ్బో, నేను మీ యారను. ఇవాళ వచ్చేసి మ్యాటర్ ఏంటంటే, వాన పడడం వల్ల పని లేదని ప్రశాంతంగా ఇంటికాడ కూర్చున్నాము. సడన్ లో మా వాళ్ళు మా దగ్గరకు వచ్చి గుడిసె దగ్గర పాముంది రండి చంపుదామని పిలిచారు. పాము వెరైటీ ఉండదు అట్లా పచ్చిగా కొట్టేది మాత్రం ఆయనే, క్రెడిట్ అంతా నాకే రావాలబ్బా, ఎందుకంటే కోచింగ్ ఇచ్చేది నేనే కాబట్టి. ఆమెను కొట్టి చాలా ఈజీ అప్ప, అలా కొట్టి ఇలా కొట్టి అని చెప్పేది చాలా కష్టం అబ్బో. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. బాధ ఏంటంటే ఇన్ని రోజులు పాము పక్కనే పడుకునే వాళ్ళం అప్ప, బయట ఎన్ని వచ్చిపోయినాయో మాకే అర్థం కాలేదబ్బా. అందుకేనబ్బా వలసకి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఉండే చోటు రోజు క్లీన్ చేసుకోవాలబ్బా, ఎటు నుంచి ఏ పురుగు వస్తుందో తెలీదు. ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా నీట్ గా ఉంచుకోవాలబ్బా. ఈ వీడియోతో ఇక ఉంటానబ్బా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వెళ్ళేటప్పుడు మన ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.